హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ అర్జున్. మీరు చూస్తున్నారు అర్జున్ వరల్డ్స్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి మధ్యన బాగా దుమారం అవుతున్నటువంటి కోవా బన్ మ్యాటర్. సో దాని గురించి నేను మాట్లాడదాం అనుకున్నాను. సో దయచేసి వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. కాకపోతే కోవా బన్ అమ్మడం నేరమా? అంత పాపమా? అసలు కోవా బన్ అమ్మకూడదా? నాకైతే అర్థం కావట్లేదు. మనం నమ్మే పర్సన్ వచ్చేసి ఒక జాతరలో బన్ను అమ్మడం జరిగింది. సరే, ఓకే, అమ్మాడు. ఆ బన్నులో ఏదన్నా ప్రాబ్లం ఉంది, లేదంటే దాన్ని తినడం వల్ల ఎవరికైనా హెల్త్ ఇష్యూ వచ్చింది, ఏదైనా ప్రాబ్లం అయిందంటే మీరు అంతమంది అతని పైన వాయిస్ రేస్ చేయడంలో తప్పు లేదు. అతను ఏదో పాపం పట్టుకోటు కోసం ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడికి వచ్చి అమ్ముకున్నాడు. పాపం అది ఆయన వృత్తి. దాంట్లో మీరెందుకు వెళ్ళి తలకాయ దూర్చి ప్రశ్నించి ఆయనకి బతుకుదెరువు లేకుండా చేశారో నాకైతే అర్థం కావట్లేదు. అంటే ఎందుకు? మన దగ్గర మైక్ ఉంది, మన దగ్గర కెమెరా ఉంది, మన దగ్గర మాట్లాడే హక్కు ఉందని చెప్పేసి ఎక్కడికి వెళ్ళి ఎవరి దగ్గరైనా సరే మాట్లాడేస్తే అయిపోతుందా? కొంతమంది మీడియా ఛానల్స్ రిపోర్టర్స్ అనేది చెప్పుకునే కొంతమంది పర్సన్స్ అయితే 10 మంది చుట్టుముట్టేసి ఆయన్ని విపరీతంగా మాటలతో టార్చర్ పెట్టడం కానీ, ఇబ్బంది పెట్టడం కానీ, భయభ్రాంతులకు గురి చేయడం కానీ జరిగింది. దేనికి టార్గెట్? ఎందుకు? వై? అతనే ఎందుకు? ఇంకా చాలామంది ఉన్నారు కదా సమాజంలో, వాళ్ళందరూ మీరు ఎందుకు అడగలేరు? వై? ఎందుకంటే మీకు పెద్దవాళ్ళని అడిగే దమ్ము లేదు కాబట్టి. అతను ఏదో పాపం బ్రతుకు కోసం వచ్చాడు, రోడ్డు పక్కన పెట్టుకొని ఒక బండిది పెట్టుకొని అమ్ముకుంటున్నాడు కాబట్టి అతను అడిగే రైటు, అతను అడిగే ధైర్యం మీకు ఉంది. మిగతా వాళ్ళని అడిగే అంత దమ్ము ధైర్యం మీకు లేదు. కాబట్టి ఏది మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది మాట్లాడేశారు. కరెక్టే. ఆయన ఏమో తప్పు చేసాడా అంటే అది కూడా లేదు. ఏదో తెచ్చుకున్నాడు, ఆయనకున్నంత శక్తి మేరకు తెచ్చుకున్నాడు, జీవనాధారం కోసం, బతుకుదెరువు కోసం అమ్ముకుంటున్నాడు. అది అందులో తప్పే ఉంది. ఎక్స్పైరీ డేట్ అడుగుతారు మీరు అందరి దగ్గరికి వెళ్ళి ఎక్స్పైరీ డేట్ అడగగలుగుతారా? అన్ని షాపులకి వెళ్ళి ఎక్స్పైరీ డేట్ అడిగి తెచ్చుకోగలుగుతారా? చూపించగలుగుతారా? ఎందుకంటే మీరు జర్నలిస్టులే కదా, మీకంటూ ఒక ఛానల్స్ ఉన్నాయి, మీకంటూ మైకులు ఉన్నాయి, మీరు ఎక్కడికైనా అడిగి పోయే అంత ఉంది కదా. మరి ఎందుకు అన్నీ వదిలేసి అతనిపైనే పడ్డం ఎందుకు? నాకు అర్థం కావట్లేదు. మిమ్మల్ని నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను. మీకు ఏమాత్రం సరే దమ్ము ఉన్నా సరే, ధైర్యం ఉన్నా సరే, నా క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. మీకు ఒకవేళ తెలిస్తే డైరెక్ట్గా వాళ్ళు అడగండి. సో మన సమాజంలో ఆడపిల్లలపైన ఇన్ని అత్యాచారాలు, ఇన్ని రేపులు, మానభంగాలు జరుగుతూ ఉన్నాయి కదా, వాటిపైన మీ రియాక్షన్ ఏంటి? మీరు అడగలేదు ఇప్పుడు? ఎందుకు ఇట్లా అవుతున్నాయి మన సమాజంలో? మన గవర్నమెంట్ ఏం చేస్తుంది? తగిన చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? ఇలా జరగకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేసి మీరు ఎప్పుడు చెప్పలేదు ఎందుకు? ఎందుకంటే వాళ్ళు ప్రశ్నించే దమ్ము మీకు లేదు కాబట్టి. సో నేను మీకు ఒక సజెషన్ ఇస్తున్నాను, దయచేసి తీసుకోండి. ఎందుకంటే మీకు చెప్పేంతవాని కాదు, కానీ తీసుకోండి. ఇప్పుడు మీరైతే ఈ సోకాల్డ్ ఎవరైతే అతని దగ్గరికి వెళ్ళి అన్నీ మాట్లాడారో వాళ్ళందరూ కలిసి గవర్నమెంట్ ఏదైతే ఇప్పుడు నడుస్తుందో ఆ గవర్నమెంట్ని ప్రశ్నించండి. అయ్యా, మనకు ఇట్లా ఆడపిల్లలపైన అఘాత్యం జరుగుతున్నాయి, చిన్నపిల్లలపైన మానభంగాలు జరుగుతున్నాయి, ఇలాంటివి జరగకుండా సపరేట్ ఒక చట్టం తీసుకురండి. ఇన్ కేసు ఒకవేళ అట్లాంటి సంఘటన జరిగిన తర్వాత వాళ్ళకి జైల్లో పెట్టి బెయిల్ ఇవ్వకుండా వాళ్ళకి జీవిత ఖైదు పడేలాగా ఏదన్నా చట్టం ఉంటే తీసుకురండి అని రిక్వెస్ట్ చేయండి. మీరందరూ కలిసి మీరు అనుకుంటే అయిపోద్ది కదా. మీరు జర్నలిస్టులు, మీరు ఏదనుకుంటే అది చేయగలుగుతారు. సో మంచి పని, తప్పులేదు. ఇలాంటి మంచి పనులు చేయాలి. మీలాంటి వాళ్ళు తలుచుకుంటే ఏదైనా అయిపోద్ది. సో కాబట్టి కైండ్లీ నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రభుత్వాన్ని మీరు ప్రశ్నించండి.
రిక్వెస్ట్ చేయండి, సార్ ఇలాంటి చట్టం తీసుకురండి, ఏ ఆడపిల్లపైన అఘాత్యం జరగకూడదు, ఏ అమ్మాయి ఇలాంటి కామాంధులకి మృగాలకి బలి కాకుండా ఉండాలి అంటే ఇలాంటి చట్టం తీసుకొస్తే మా అమ్మాయిలకి ఈ దేశంలో రక్షణగా ఉపయోగపడుతుంది ఇలాంటి చట్టాలు రావడం వల్ల అనేసి మీరు రిక్వెస్ట్ చేయండి. ఓకేనా? చాలా హ్యాపీ అనిపిస్తుంది మా అందరికి కూడా. మీలాంటి వాళ్ళు ముందుకొచ్చి మాట్లాడితే, మీరు చెప్పడం వల్ల సమాజం అనేది ఇంకొంచెం వస్తే మెయిన్ ఇంకొకటి మాట్లాడాలి. సరే, కోవా బంద్ దగ్గరికి వెళ్ళారు, రకరకాల ప్రశ్నలు అడిగారు, మీరు తింటారు డైలీ అని అడిగారు. సరే, ఆయన ఎప్పుడో ఒకసారి తింటారు అంటే డైలీ తింటే ఆయన ఏం అమ్ముకోవాలి? ఆయన వచ్చింది ఎందుకు? అమ్ముకోవడానికి కదా. 24 గంటలు ఆయన తింటే అమ్ముకునేది ఇప్పుడు, ఆయన జీవనాధారం గడిచేది ఇప్పుడు. ఇది కూడా అడిగారు, బాగానే ఉంది. నాదొక చిన్న డౌటు, ఇన్ కేస్ ఇంత వైరల్ అయిపోయింది కదా వీడియో మీరు చేయడం వల్ల, మీరు అడగడం వల్ల, మీరు ఏదో సాధించేశారు కదా ఘనత, అవన్నీ చేసేసి దీనివల్ల ఒకవేళ ఆయన ఏదైనా చేసుకొని ఆయన ఫ్యామిలీ రోడ్డు పాలైపోతే ఎవరు బాధ్యులు? మీరు తీసుకుంటారా? ఆయన ఫ్యామిలీని మీరు ఏమైనా పోషిస్తారా? ఆయన ఫ్యామిలీకి ఏమైనా మీరు ఏమైనా అండగా ఉంటారా? లేదు కదా. దీనివల్ల ఆయన దగ్గర ఎవరైనా కొనుక్కుంటారా? ఒకవేళ తెలిసిన వాళ్ళు కానివ్వండి, వీడియో చూసిన వాళ్ళు, మీ వీడియో చూసిన వాళ్ళు కానివ్వండి, ఎవరైనా మళ్ళీ బన్ను కొనుక్కొని తినగలిగే అవకాశం ఉందంటారా? ఆయన నిజాయితీగా ఉన్నాడు కాబట్టి ఆయనకి ఇప్పుడు మంచి మద్దతు దొరికింది, పెద్ద వాళ్ళు ఆయనకి సపోర్ట్గా నిలబడుతున్నారు. బాగుంది, ఆయన ధైర్యవంతుడు కాబట్టి నిలబడుతున్నాడు. ఆయన అమాయకుడు, ధైర్యవంతుడు అందులోనూ. ఓకే, మరి కొంత మీరు ఉంటారా? లేదు కదా. మరి ఎందుకు మైక్ ఉందని అనేసి మీరే తగ్గిదైపోతూ ఉంటారు? మీరు ప్రశ్నించేది ఏదో పెద్ద బడాబాబులు ఉంటారు కదా, గవర్నమెంట్లో ఉన్నటువంటి వాళ్ళని అడగండి. అప్పుడు మీ దమ్మేంటో, మీ ప్రశ్నించే తత్వం ఏంటో, మీరేంటో అందరికీ తెలుస్తుంది. చిన్న వాళ్ళపైన పడి మీ ప్రతాపాలు చూపిస్తే మంచిది కాదు. అది మీకు కూడా, మీ హెల్త్కి కూడా మంచిది కాదు. ఓకేనా? ఇక మీదటైనా ఇలాంటివి చేయకండి. అందరూ బాగుండాలని కోరుకుంటే అందులో మనం కూడా ఉండాలని కోరుకోండి. అప్పుడే మీకు హెల్త్కి మంచిది, మీకు మంచిది. ఇది నేను చెప్పదలుచుకున్నది. యాక్చువల్లీ ఎందుకు చెప్పదలుచుకున్నానంటే, నాకు కూడా బాధ అనిపించింది. ఎందుకు అంటే, ఒక బ్రతుకుదెరువు కోసం వచ్చి ఎక్కడో ఒక దగ్గర 10 రూపాయలు పెట్టి బండి అమ్ముకునే ఒక మనిషి దగ్గరికి వెళ్ళి అంతమంది గుంపులుగా చేరి 10 రకాల ప్రశ్నలు ఒకేసారి అడిగితే ఆయన సమాధానం ఏం చెప్తాడు? ఆ వీడియో అంత వైరల్ అయిపోయింది. దానివల్ల ఆయనకి ఎంత ఎఫెక్ట్ అయి ఉంటుంది. ఒకవేళ రేపు పొద్దున ఎవరన్నా ఆయన దగ్గరికి వెళ్ళి ఒక బండి కొనాలనుకున్నా కానీ కొనే ఆలోచన ఉంటుందా? ఇలాంటి సిచ్యువేషన్లలో ఆయన మానసికంగా ఒత్తిడికి లోనై ఏదన్నా చేసుకుంటే ఆయన ఫ్యామిలీ రోడ్డు పాలైపోతుంది కదా. సో కాబట్టి మనం ఏం మాట్లాడినా సరే మాట్లాడే ముందు తెలుసుకొని ఆలోచించి మాట్లాడాలి. ఏది పడితే అది మాట్లాడేస్తే కరెక్ట్ కాదు. సో అందుకే నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. నాకు కొంచెం బాధ అనిపించింది ఆయన చూసినప్పుడు. అరే, ఎందుకు ఇట్లా చేస్తున్నారు వీళ్ళు? ఆయన ఏదో బండి అమ్ముకొని వెళ్ళిపోతాడు కదా, మరి ఎందుకు ఇంత చేయాల్సిన పరిస్థితి వచ్చింది? అందులోనూ దీంట్లోకి మెయిన్ టాపిక్ చెప్పడం మర్చిపోయాను. ఒకడు అంటాడు, మరి నాకు జర్నలిస్టు లేకపోతే ఏమో అర్థం కాదు, దీంట్లోకి హిందువులందరూ మీరు రియాక్ట్ అవ్వాలంటారు. ఎందుకు హిందువులు? ఎందుకు? అతను ఒక ముస్లిం, హిందువులందరూ రియాక్ట్ అవ్వాలి, ఇందులో మీరు అవ్వాల్సిన టైం వచ్చింది అంటాడు. అరే ఎందుకు? ఒక ముస్లిం అనే పర్సన్ బండి అమ్ముకుంటే తప్పేంటి? ఆయన కోసం హిందువులందరూ ఒకటే, ఎందుకు ఆయన్ని ద్వేషించాలి, దూషించాలి? ఎందుకు రియాక్ట్ అవ్వాలి చెప్పండి, నాకు అర్థం కాదు. మత విద్వేషాలను మీలాంటి వాళ్ళు రెచ్చగొట్టి కుల మతాలకు గొడవలు పెట్టుకొని పలు కారణాల వల్ల గొడవలు ఆడుకుంటూ ఉంటే మీ ఇలాంటి వాళ్ళకి సంతోషమా? సరే, అందరం ఒకటిగా ఉండి హ్యాపీగా ఉంటే కదరా బాబు సమాజం బాగుంటుంది. మరి మీరెందుకు కొత్తగా వచ్చి లేనిపోని ఈ గొడవలు పెట్టి కొట్టుకొని వచ్చేలా చేస్తారు? సో దయచేసి ఇలాంటి మీ మీడియా టీఆర్పీ రేట్ల కోసం జనాలందరినీ ఇందులో లాక్కండి. మీ సావు మీరు చావండి, మీ ఏడుపు మీరు ఏడవండి.
ఏదన్నా మంచి సమాజానికి ఉపయోగపడే వీడియోస్ ఏదైనా ఉంటే చూపించండి మాకు, ఓకేనా? అంతేగాని ఇలాంటి చిరు వ్యాపారాలపైన చిన్న చిన్న వాళ్ళపైన మీ ప్రతాపాలు చూపించి చేయకండి, మంచిది కాదు మీకు కూడా. సరే ఉంటా ఫ్రెండ్స్, ఇది నా యొక్క వేదన, అందుకే నేను ఈ వీడియో ద్వారా బయటికి చెప్పడం జరిగింది. సో థ్యాంక్ యూ. ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఆల్, లవ్ యూ.